అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ సోదరుడు ఎవరైతే ఉన్నారో అయ్యా నీ పేరు ఏంది? నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర. ఏం వెంకటేశ్వర? ఎస్ వెంకటేశ్వర. ఏ ఊరు నీది? మాది హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు సార్. నీ పేరు? వినోద్ సార్. వినోద్. నువ్వేం చేస్తావు? డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్ని. నీది ఆటో. నువ్వు ఈ బ్రెడ్లు కోవా అమ్ముతావు అన్నమాట, అంతే కదా? ఈ బ్రెడ్ కోవా ఉంది కదా, ఎంతకు అమ్ముతావు నువ్వు? నేను బెడ్ వచ్చి 5 రూపాయలు, కోవా వచ్చి 3 రూపాయలు. 10 రూపాయలు అమ్ముతావు. మొత్తం 10 రూపాయలకు అమ్ముకుంటాం. దాంట్లో నీకు 2 రూపాయలు 3 రూపాయలు మిగులుతాయి. ఆ 2-3 రూపాయలకు అతనికి బాడికి ఇచ్చేసి నీ పోషణ, నీ భార్య బిడ్డలు నువ్వు సాగుతున్నావు. దాంట్లో ఏదైనా విషం కానీ, ఎంగిలి కానీ, గలీజ్ వస్తువులు కానీ ఏదైనా కలుపుతారా? ఏమి లేదు. తినే వస్తువులు ఎవరైనా కలుపుతారా? ఏమి లేదు. అది కాదులే. కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఈ హిందువులకు ముస్లింలకు గొడవలు పెట్టాలని చెప్పి ఈ బ్రెడ్ అది 10 రూపాయలకి ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఏదో కలిపేస్తున్నారు, వాళ్ళు మనుషుల్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఈ కోవా బ్రెడ్ ముస్లింలే కాదు, అందరు అమ్ముతారు కదా, అందరు అమ్ముతారు కదా. అందరు అమ్మేటప్పుడు కొంతమంది ముస్లింలని టార్గెట్ చేసుకొని ముస్లింలను బదనాం చేస్తున్నారు. ఈరోజు మీరు బారా షహీద్ దర్గా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎవరో 10 మంది పేదోళ్ళు పిల్లకాయలు ఉంటారు, అమ్ముకుంటే మాకు వ్యాపారం అవుతుంది, ఆ వ్యాపారం వల్ల మా భార్య బిడ్డలకు మేము పోషించుకోవాలనే ఆలోచనతో. అంతేగాని దీంట్లో ఎవరిని మోసం చేయడానికో లేదు దీంట్లో లేని వస్తువులు కలిపేసి ఇది చేయడానికని మీరు రాదు. సోదరులారా, ఇతను హిందూ సోదరుడు. వీళ్ళు ఏదైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో ఇది బారా షహీద్ దర్గా ప్రాంగణంలో 10 రూపాయలకు ఒక బ్రెడ్ కోవా 2 కలిపిస్తున్నారు. ఆ కోవా బ్రెడ్ 2 కలిపితే ఇది బ్రెడ్, ఈ బ్రెడ్ ఆ కోవా ఎంత వేస్తారంటే వాళ్ళు అంత అంటే 1 స్పూను 2 స్పూన్లు, అంతకన్నా ఎక్కువ కోవా అయితే దాంట్లో వేయరు. ఇది ఎవరు తయారు చేసి అమ్మినా కానీ 6 రూపాయలు 7 రూపాయలు. అది వాళ్ళు అమ్ముకున్న తర్వాత ఒక బ్రెడ్ కోవా వాళ్ళు కానీ అమ్మితే 3 రూపాయలు, 2.5, 3 రూపాయలు, లేకపోతే 4 రూపాయలు ఆదాయం ఉంటుంది. ఈ 4 రూపాయల్లో ఈ ఆటోకు డీజిల్ ఖర్చులు, అతని కూలి, ఇతను కష్టపడిన దానికి మొత్తం తీసుకొని వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటున్నారు. కొంతమంది మతోన్మాదులు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని హిందూ ముస్లింలను గొడవలు పెట్టడానికి ముస్లింలను టార్గెట్ చేస్తూ ఫుడ్ జిహాద్ చేస్తున్నారు, దాంట్లో ఏదో కలిపేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారని చెప్పి మానవ జన్మ ఎత్తిన మాటలు కాకుండా పశువుల్లాగా, రాక్షసుల్లాగా మాట్లాడుతున్నారు. నేను ఈ విధంగా మాట్లాడే ఎధవ ముండలకు నేను చెప్తున్నా, ఇంకొకసారి ఎవరైనా కానీ పేదల జోలికి వెళ్ళి కష్టపడి జీవించే వాళ్ళ జోలికి కానీ వెళ్తే ఎడమ కాలు చెప్పు ఇరిగేదాకా కొట్టి గాడిదల మీద గుండు గీయించి ఊరేగింపు చేస్తాం. ఎందుకంటే మీరు పెట్టరు, అన్నం పెట్టరు, అడక తినివ్వరు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు, లేదా వాళ్ళు దొంగతనం చేసుకొని బంగ్యాకు అమ్ముకొని, లేదా వ్యభిచారం చేసుకొని, లేదా ఇంకొక ఏదో చేసుకొని బ్రతకాల వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారు. ఈ కోవా చేయాలంటే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు పాలను మరగబెట్టి దాన్ని ఇది చేసి కోవా చేస్తారు. ఆ బ్రెడ్ వాళ్ళు ఏదైతే ఈ బన్ను కోవా అమ్ముతున్నారో దానివల్ల 5 మంది బ్రతుకుతారు. బ్రెడ్ చేసేవాడు బ్రతుకుతాడు, పాలు అమ్మేవాడు బ్రతుకుతాడు, ఆ పాలును కోవా చేసే వ్యక్తులు బ్రతుకుతారు, అమ్మి వీళ్ళు బ్రతుకుతున్నారు, ఒక వెహికల్లో పెట్టుకొని ఆటో డ్రైవర్ బ్రతుకుతున్నారు. ఇంతమంది ఉపాధిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ లంజా కొడుకులు కానీ, ముండలకు కానీ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి పేదల నోళ్లు కొట్టమాకండి. వాళ్ళ ఉసురు కానీ తగిలితే మీరు నాశనం అయిపోతారు. మనం ఆహ్వానిస్తున్నాం, ప్రతిరోజు దర్గా దగ్గర వచ్చి అమ్ముకోమని చెప్తున్నాం ఇతనికి. ఎందుకంటే తినే వస్తువుల్లో ఎవరైనా తినే వస్తువులను గలీసి ఎవరైనా చేశాడంటే వాడు మనిషి జన్మ పుట్టి ఉండడు, ఎవరు కూడా చెయ్యరు. ఆహార పదార్థాలు పేదలు చేసుకుంటుంటే ఇంకా పెద్దోళ్ళకి టార్గెట్ చేశారు, దర్గాలకు టార్గెట్ చేశారు, మసీద్లకు టార్గెట్ చేశారు, ముస్లింలకు టార్గెట్ చేశారు, మా ప్రవక్తలకు టార్గెట్ చేశారు, మా బుర్ఖాలకు, మా హిజాబ్లకు, మనం తినే తిండికి అన్నిటికీ టార్గెట్ చేశారు. ఇంకా పేదోళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఈ భారతదేశం, ఇది ఎవరి అబ్బా జాగీర్ కాదు. ఈ దేశం అనేది మనం అందరిది. ఈ దేశంలో ఉండే పని అయితే అందరినీ కలుపుకొని జీవించే పని అయితే ఉండండి. ఏ ఎదవలైన వాడు ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాల మతాల పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే మడుకు ముస్లిం ఎదవలైతే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, హిందుత్వంలో ఉన్న ఎదవలైతే శ్రీలంకకి వెళ్ళిపోండి, క్రైస్తవిజంలో ఉండి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎదవలు కానీ అయితే ఇక్కడ నుంచి జెరూసలాంకి వెళ్ళిపోండి. మనం హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులు అందరిది ఈ దేశం.
అందరినీ కలుపుకొని పోయే వాళ్ళే ఈ దేశంలో ఉండండి. ఇంకొకసారి కానీ తిక్క తిక్క వీడియోలు పెట్టి తిక్క తిక్క చేష్టాలు కానీ చేస్తే మటుకు చర్మం కూడా కొట్టేస్తాం. అస్సలాము అలైకుం.